शीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6 గంటల 15 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 45 నిమిషాలకు. తిథి ఏకాదశి ఉదయం 7 గంటల 11 నిమిషాల వరకు. తరువాత ద్వాదశి తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషాల వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 10 గంటల 1 నిమిషం వరకు. వర్జం మధ్యాహ్నం 3 గంటల 47 నిమిషాల నుంచి 5 గంటల 14 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 15 నిమిషాల నుంచి 7 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 12 గంటల 27 నిమిషాల నుంచి 1 గంట 53 నిమిషాల వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషాలు: మాధ్వులకు వైష్ణవులకు ఏకాదశి, విజయ ఏకాదశి. అలాగే సాయంకాలపు వేళ ప్రదోషం ఉంది. ఆ కారణంగా సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాల్లో శంకరుని ఆరాధన. అదేవిధంగా ఈరోజు ఉదయం 10 గంటల 1 నిమిషం నుంచి రాత్రి 4 గంటల 6 నిమిషాల వరకు త్రిపుష్కర యోగం ఉంది. కాబట్టి ఏ పనులైతే మళ్ళీ పునరావృతం అవడం మనకి ఇష్టం ఉండదో ఆ పనులు ఆ సమయంలో చేయకపోవడం మంచిది. ముఖ్యాంశంగా శనివారం వెంకటేశ్వర దీపారాధన, నువ్వులతో పూజ, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి నైవేద్యం చేసి ఆ నువ్వుల్ని ఆవుకు పెట్టడం. అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయడం లేదా సింధూరంతో పూజ చేయడం, వడమాల వేయడం, ఇవన్నీ కూడా శని సంబంధమైన దోషాలన్నింటినీ పోగొడతాయి. నేటి ఆణిముత్యాలు. ప్రేమతో ద్వేషాన్ని, ఆధ్యాత్మిక తత్వంతో ప్రపంచాన్ని జయించాలి. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనివారం విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి సుదినమే కాకుండా ఏకాదశి తిథి రావటం అదృష్టదాయకంగా భావించాలి. ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను భగవన్ నామస్మరణ చేస్తూ గోవింద నామాన్ని స్మరించి విష్ణు సహస్రనామ అధ్యయనం చేసి విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి తులసి మాలను సమర్పించి ఉపవాసం ఉండి నిష్టగా ఆ యొక్క విష్ణు ధ్యానంతో ఎక్కువ కాలాన్ని గడిపి తదుపరి విష్ణు తత్వంతో కూడినటువంటి ఆ యొక్క భావనా పరంపరలో దాగినటువంటి సూత్ర ప్రాతిపదికలను అంచనా వేసుకుంటూ భాగవత గ్రంథ పఠనం చేసి ఆ భాగవతంలో లీలామృత తత్వాన్ని ఆకళింపు చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా తనకు తెలిసినటువంటి విశేషాంశాల్ని
ప్రవచనంగా కనుక చెప్పినా, ఇంటిల్లిపాతికి తెలియజేసినా అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ఆ కలియుగవాసుడైనటువంటి భగవానుడు పరమాత్మ దివ్యవంతమైన దివ్యానుగ్రహతత్వాన్ని ప్రసరింపచేస్తాడు సుమా. అసలు దైవ చింతనలో ఉండేటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రభావం ఈ మానవ జీవితంలో మరి ఎక్కడా లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తి అయితే నిరంతరం కూడాను దైవము అనేటువంటి భావన పరంపరలో తన నడక సాగిస్తాడు, అప్పుడు కంటికి కనిపించినటువంటి దైవం కూడా సాక్షాత్కరించడానికి ఆస్కారం ఉంది. అందుకనే ప్రహ్లాదుడు చెప్పాడు, ఇందుగలడందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు ధనవాగ్రిని వింటే అని చెప్పటం వెనకాల దాగిన పరమార్థ చింతన ఇదే. ప్రతి వస్తువులోనూ కూడా ఆ స్వామి ఉన్నాడు కదా. మన మనస్సు, మన చేష్టలు, మన ప్రవర్తన అన్నీ కూడా ఆ స్వామి యొక్క దయారస దృష్టి వలన జరుగుతున్నాయి అనేటువంటి మనస్సంకల్ప సిద్ధి ఏ వ్యక్తిలో అయితే మానవుడికి కలుగుతుందో ఆ వ్యక్తి తప్పనిసరిగా దైవ కృపకు పాత్రుడై ఉంటాడు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రజతక్ష్మాధరమందు పార్షదులతో రంభాఘృతాత్యాదులౌ గజయానల్ సురమౌని బృందములు వేట్కన్ సన్నుతుల్ సేయగా విజయోత్సాహుడవై రహించు నిన్ను భావింతున్ మనస్సీమలో సృజియింపంబడు అడ్డుబట్టపైనన్ శ్రీలంక రామేశ్వర. ఓ రామేశ్వర స్వామి, నా మనస్సులో నేను ఊహించుకుంటానయ్యా. ఎలా అంటే, రజతక్ష్మాధరమందు అడ్డుబట్టపైనన్ సృజియింపంబడు, నా మనస్సుని మొట్టమొదట ఒక తెల్లని వస్త్రంగా చేసేస్తాను. చేసుకున్న తరువాత ఆ తెర మీద నేను ఎలా ఊహించుకుంటానంటే, రజతక్ష్మాధరమందు వెండి కొండ పైన పార్షదులతో నిన్ను మునీశ్వరులు, యతీశ్వరులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, అనేకానేక లోకవాసులందరూ కూడా వచ్చి నిన్ను స్తుతిస్తూ ఉండగా, రంభాఘృతాచ్యాదులవు గజయానల్, రంభ, ఘృతాచి మొదలైనటువంటి అప్సర స్త్రీలందరూ కూడా ఆడుతూ నాట్యం చేస్తూ వారందరూ కూడా నిన్ను ఒక పక్కన ప్రస్తుతిస్తూ ఉండగా, కిన్నెరలు, కింపురుషులు, సిద్ధులు, యక్షులు వీరందరూ ఒక పక్కన సన్నుతిస్తూ ఉండగా, సురమౌని బృందములు, దేవతాగణములన్నీ ఒక ప్రక్కన, మౌని బృందములు, మునులు, ఋషులు వీరందరూ కూడా ఒక ప్రక్కన వేట్కన్ సన్నుతుల్ సేయగా పరమానంద భరితులై వారందరూ కూడా నీ లీలలను, గాథలను, మహిమలను వారు సన్నుతిస్తూ ఉంటే, విజయోత్సాహుడవై రహించు నిన్ను భావింతున్ మనస్సీమలో, నీ విజయ గాథలన్నీ కూడా వారు స్తుతిస్తూ వివరిస్తూ ఉంటే నువ్వు ఆనందంతో మరింత ప్రకాశవంతుడవై ఉత్సాహంతో వారందరినీ కూడా దీవిస్తూ పరమానంద భరితమైనటువంటి ఆ చిరునవ్వులను ఒలికిస్తూ ఉంటే నేను చూడాలనుకుంటున్నానయ్యా స్వామి. అటువంటి స్థితిని మనస్సీమలో సృజింపంబడు అడ్డుబట్టపైనన్ భావింతున్, నేను అలా ఊహించుకుంటానయ్యా స్వామి. నాకు కలిగే భావాలన్నీ చెదురు మదురుగా వచ్చి ఏవేవో అనవసరమైనటువంటి తలంపులు రాకుండా వచ్చే భావాలన్నీ కూడా ఈ మనస్సు అనేటువంటి ఈ చంచలమైన
ఈ స్థితిని, ఒకానొక చైతన్య స్థితి చంచలమైనది, దాన్ని ఒక తెల్లని బట్టగా, ఒక తెరగా చేసి దానిపైన వెండి కొండపైన మౌని బృందములు, ఋషి బృందములు, ముని బృందములు, సకల లోకవాసులు కూడా నీ విజయగాథలను కీర్తిస్తుంటే నువ్వు విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ వారిని దీవిస్తున్నటువంటి సన్నివేశాన్ని ఊహించుకుని నేను ఆనందిస్తానయ్యా. అటువంటి స్థితిని నాకు ప్రసాదించి నిరంతరం నా మనస్సులో అలాగే ఉండిపో అంటూ భక్తి పారవశ్యముతో, పరమేశ్వరుని పైన అచంచలమైన విశ్వాసముతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ నంబి శ్రీధర్రావు గారు రచించిన లొంకరామేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. రమణ మహర్షి యొక్క అనుగ్రహంతో, అమ్మవారి యొక్క ప్రసాదంతో మహాతపస్వి అయిన కావ్యకంఠ గణపతి ముని తన తపఫలంగా రచించిన ఉమాసహస్రంలో భవానీ సతి అనే శబ్దాలకి వ్యాఖ్యానం చేస్తూ అసలు భవుడు సత్ అనే దాన్ని చెప్తున్నారు. ఇక్కడ భవుడు అంటే శివుని యొక్క పేరు, అది అదేవిధంగా సత్ అనేది కూడా పరమేశ్వరునికి సంబంధించినటువంటి విషయమే. పరబ్రహ్మని వేదాంతం సత్ అంది. ఇదే సత్, చిత్తు, ఆనందం అంటారు. ఇక్కడ సత్ అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం. దీనినే ఆగమాలు భవః అన్నాయి ఇక్కడ. అందుకు ఉపాసనా సంబంధమైన తంత్రశాస్త్రాల్లో భవః అని పుంలింగంతో ఎవరిని చెప్తున్నారో ఆ తత్వాన్నే నపుంసకలింగ శబ్దంగా సత్ అన్నది వేదము అన్నారు ఇక్కడ. ఇలా మనం గమనించినట్లయితే శివునికి ఉన్న పేర్లలో భవుడు అనేది కనబడుతుంటుంది. ఇది వేదాంతంలో సత్ అనే వస్తువే ఇక్కడ భవుడు అని చెప్పబడుతుంది. భవ అనే పేరు పురాణాల్లో కూడా ఉన్నది, కేవలం తంత్రశాస్త్రాల్లో మాత్రమే కాకుండా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఆ మాటకొస్తే వేదముల్లో కూడా భవశబ్దం ఉన్నది. నమో భవాయచ సర్వాయచ రుద్రాయచ అంటూ రుద్ర నమక మంత్రాల్లో కనబడుతుంది. ఇక్కడ ఆ భవ అని వేదముల్లో చెప్పబడ్డది, వేదాంతంలో సత్ అని చెప్పబడుతున్నది. రెండూ ఒక్కటే. ఈ రెండిటికి అర్థం కూడా ఒక్కటే, శాశ్వతమైన ఉనికి కలవాడు అని అర్థం. ఆయన ఆశ్రయించుకున్నది శక్తి, అందుకు భవుని ఆశ్రయించుకున్న శక్తిని భవాని అన్నారు. సత్స్వరూపుడైన శివుని ఆశ్రయించింది కనుక సతి అన్నారు ఇక్కడ. అందుకే భవశబ్దానికి స్త్రీలింగంగా భవాని అవుతున్నది, అది ఇక్కడ తెలుసుకోవాల్సిన మాట. అందుకే సచేద్భవో విధానతో, నిజానికి భవశబ్దానికి స్త్రీలింగం అనే కంటే ఇక్కడ భవుని ఆశ్రయించిన శక్తి అని అర్థం తీసుకుంటే శాశ్వతమైన శక్తి కనుక భవాని, శాశ్వతమైన స్వరూపం గనక సతి అని చెప్పబడుతున్నది. అందుకే దక్షుడి పుత్రి సతి అని చెప్పడంలో శాశ్వతమైన శక్తి అని అర్థం. అందుకే దక్షపుత్రిగా ఆవిడ నష్ట అయింది అనుకోవడానికి లేదు, ఆవిడ పేరే సతి. అందుకే సచేద్భవో విధానతో భవాన్యసి త్వమవ్యయే సమీర్యతే ససద్యది త్వమంబ భణ్యసే సతి నతేస్తి భావతా న శక్తి రూపిణీ హి విద్యసే న వేద్మి కాళికే కథం సతో సతశ్చ భిద్యసే. ఇక్కడ అమ్మవారిని కాళికే అని సంబోధించారు. అంటే కాలస్వరూపిణైన ఓ జగదంబిక, ఇలా నువ్వు భవాని సతి అనే పేర్లతో చెప్పబడుతున్నాయి. ఇక్కడ అమ్మవారి యొక్క నామములు ఆవిష్కరింపబడుతున్నాయి. భవానీ సతి ఈ రెండు కూడా దివ్యమైన శబ్దములు. అందుకే భవానీ భావనాగమ్య లలితా సహస్రనామంలో అంటున్నాం. సర్వాంతర్యామిని సతి అని కూడా మాట ఉన్నది. అదే చెప్తూ అమ్మా నీకు లేకపోవడం అనేది లేదు అన్నారు ఇక్కడ. నతేస్తి భావత న శక్తి రూపిణీ హ విద్యసే. ఈ మాటలు ఉన్న విశేషం ఏమిటి అంటే, పరమేశ్వరుని శక్తి ప్రపంచముగా వ్యక్తమవుతోంది అంటే ఆ శక్తి ప్రపంచం వ్యక్తమైనప్పుడే ఉందా, అంతకుముందు లేదా అంటే అంతకుముందు ఉన్నదే తర్వాత వ్యక్తమైంది అని చెప్తూ లేకపోవడం అనేది ఎప్పుడూ లేదు ఆ శక్తికి. అందుకే పరమేశ్వరుడు శక్తి ఎప్పుడు వేరువేరుగా ఉండవు, ఎప్పుడు కలిసే ఉంటాయని చెప్పడం ఇందులో మాట. కొందరు అంటూ ఉంటారు శక్తి సత్తు కాదు అసత్తు కాదు అని మాయాభిషేకంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా అనలేమమ్మా, నువ్వెప్పుడు ఉన్నదానివే కానీ ఉన్నావో లేవో చెప్పలేని దానివి కావు, నువ్వు స్పష్టముగా ఉన్నదానివే, ఉన్నదానివి గనకనే నిన్ను భవానీ సతి అన్నారు. ఇది
ఒక తార్కికమైన తాత్వికవాదానికి సమాధానంగా చెప్పినటువంటి మాట. అందుకు అమ్మవారు అనగా శాశ్వతమైన తల్లి అని వివరిస్తున్నారు ఇక్కడ. అయితే లోకంలో ఈ ప్రపంచం ఎలా తయారైంది అనే దాని మీద అనేక వాదాలు ఉన్నాయి. ఈ వాదాలు ఇప్పుడిప్పుడు వస్తున్న అధునాతన విజ్ఞాన వాదాల కంటే ముందు భారతదేశంలో దర్శన శాస్త్రాలు రకరకాల వాదాలు చేశాయి. నాస్తిక దర్శనాలు ఉన్నాయి, ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతి ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ సంస్కృతి అంటే కేవలం ఆస్తికత మాత్రమే కాదు, నాస్తిక మహాశైలు కూడా పుట్టారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి జ్ఞానం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ జ్ఞానం అనుకున్నది వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏదో వాదన చేశారు. అసలు ఏమీ ఆలోచించకుండా నిద్రపోయేవాడి కంటే ఏదో ఒకటి ఆలోచించి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఎప్పుడూ గొప్పవాడే అన్నారు పెద్దవాళ్ళు. అందుకే చార్వాకుడు కూడా గొప్పవాడే, కనీసం ఎవరూ లేరని చెప్పడానికైనా కొంత ఆలోచించాడు ఆయన. అందుకు ఎప్పుడైనా జ్ఞానం అనేది చార్వాక మతంతో ప్రారంభించి అద్వైత మతంతో పూర్తవుతుంది అన్నారు ఆదిభట్ల నారాయణదాస్ గారు. చాలా గొప్ప విషయం. అసలు ఉన్నాడా లేదా అని ఆలోచిస్తూ లేడు అంటూ ఆ తర్వాత ఇంకా ఇంకా వెళుతూ ఉండాలి. అందుకే విచారంలో మొదటి దశ చార్వాక దశ, దాని యొక్క తురీయమైనటువంటి అంతిమ దశ అద్వైత దశ, మిగిలినవన్నీ కూడా మెట్లు వంటివి అని చెప్పాడు మహానుభావుడు. అంత చక్కటి సమన్వయాన్ని చూపించారు. అలాగ భారతీయ సంప్రదాయంలో అనేక దర్శన శాస్త్రాలు ఉన్నాయి. అందులో అభావవాదులు, జ్ఞానవాదులు, ఆనందవాదులు, అణువాదులు, అనేక రకాల వాదాలు ఉన్నాయి. ఆ వాదాలు ఎన్ని రకాలు చెప్పినా అన్నిట్లో చెప్పబడ్డటువంటి సత్యం మాత్రం నువ్వే అని సమన్వయాన్ని ఇక్కడ గణపతి ముని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. జగద్విధాన కార్యత పురాసురాసురస్తుతే త్వమంబ జీవితం భవస్య భావమూలవాదినాం వికల్పవర్జితామతి ప్రబోధమూలవాదినాం రసోన్నపేక్ష ఉత్తమ ప్రమోదమూలవాదినాం. ఇక్కడ అభావమూలవాదినాం, ప్రబోధమూలవాదినాం, ప్రమోదమూలవాదినాం అంటూ 3 రకాల సిద్ధాంతాల వాళ్ళని చెప్తున్నారు. మొదటి వాళ్ళు అభావమూల సిద్ధాంతులు. అభావము అంటే ఈ సృష్టి అంతా కలిగింది అంటే అంతకుముందు ఏమీ లేదు, తర్వాత ఈ సృష్టి వచ్చిందని, అంటే ఏమీ లేని దాని నుంచి ఈ సృష్టి వచ్చిందంటారు వాళ్ళు. వీళ్ళని అభావమూలవాదులు అంటారు. దీనిని వైదిక దర్శనాలు ఒప్పుకోవు. కానీ ఇదొక దర్శనం. ఏమీ లేదు ముందు, తర్వాత వచ్చింది. ఏమీ లేకపోతే ఎలా వస్తుంది ఏదో ఒకటి అని తర్వాత వాళ్ళ వాదం. ఏమీ లేదు అక్కడి నుంచి ప్రపంచం వచ్చింది అంటే, ప్రపంచం వచ్చింది అంటే రావడానికి కావలసినటువంటి ఒకానొక ప్రాణశక్తి ఉండాలి కదా. కనీసం ఈ అభావవాదులు కనబడుతున్నటువంటి ఈ ప్రపంచంలో ప్రాణం ఒకటి ఉందని ఒప్పుకుంటారు. కనుక నా ప్రాణాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. కనుక అభావమూలవాదులు ఏ ప్రాణాన్ని ఒప్పుకుంటున్నారో ఆ ప్రాణశక్తి నువ్వే అన్నారు ఇక్కడ. మొత్తానికి ఎవరైనా సరే అమ్మవారిని మరొక పేరుతో వాళ్ళు చెప్తున్నారని చెప్పడం దీని యొక్క ఆంతర్యం. కనుక ఏ మార్గంలో చెప్పినా అమ్మవారిని ప్రస్తావిస్తున్నారు. ఇదే మాటను పుష్పదంతుడు శివమహిమన స్తోత్రంలో చెప్తుంటాడు. రుచీనాం వైచిత్ర్యా దృజికుటిల నానా పతజుషాం రుణామేకో గమ్య త్వమసి పైసా మర్ణవయిభ. ఎవరు ఏ మార్గంలో చెప్పినా వారు చెప్పేటువంటి అల్టిమేట్ రియాలిటీ, పరమసత్యము పరమేశ్వరుని యొక్క స్వరూపమే. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అభావమూలవాదులు జీవితం అనగా ప్రాణము అని దేన్ని అంటారో ఆ ప్రాణశక్తిము నువ్వే తల్లి. అదేవిధంగా ప్రబోధమూలవాదులు అంటే జ్ఞానము చేతనే ఈ ప్రపంచం నడుస్తోంది, ఒకానొక జ్ఞానశక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతోంది అంటారు ఇక్కడ. జ్ఞానశక్తి లేకపోతే సూర్యుడి నుంచి వెలుగు రావాలి, ఆ సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, అదేవిధంగా ప్రకృతి పంచభూతముల వ్యవస్థ, ఇదంతా ఒకానొక జ్ఞానం కనబడుతోంది వీటిలో. ఏ జ్ఞానము చేత ఇదంతా నడపబడుతున్నది. ఒక బిల్డింగ్ ఉన్నది అంటే దానికి ప్లానింగ్ ఉన్నది. దేని తర్వాత ఏది కట్టాలి, ఎలా కడితే ఆ బిల్డింగ్ నివాసయోగ్యంగా ఉంటుంది, కలకాలం నిలబడుతుందని జ్ఞానం ఉంది. కనుక భవంతిని చూసినప్పుడు భవంతికి సంబంధించిన జ్ఞానం భవంతి రూపంలో కనబడుతుంది మనకి ఇక్కడ. అలాగే ప్రపంచం మనం చూస్తున్నామంటే ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కనబడుతుంది. ఆ జ్ఞానము నువ్వే తల్లి అన్నారు ఇక్కడ. అందుకు అభావమూలవాదులు చెప్పిన ప్రాణము నువ్వే, ప్రబోధమూలవాదులు చెప్పిన జ్ఞానము నువ్వే. అదేవిధంగా రసోన్నపేక్ష ఉత్తమ ప్రమోదమూలవాదినాం. ప్రమోదమూలవాదులు ఉన్నారు అంటే ఆనందమే ఈ సృష్టికి హేతువు అని. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే. పరమేశ్వరుని యొక్క ఆనందము కొరకు ఏర్పడేది ఈ ప్రపంచమని. ఆ ఆనందానికే రసం అని పేరు. అలాంటి ఆనందవాదులు రసస్వరూపునిగా నిన్ను చెప్తారు ఇక్కడ అన్నారు. ఈ మూడింటిని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ప్రాణశక్తి, జ్ఞానశక్తి, ఆనందశక్తి, ఈ 3 కూడా అమ్మవారే అని చెప్తున్నారు. మొత్తానికి ఎవరు ఎలా మాట్లాడినా అమ్మవారిని అంగీకరించవలసిందే. ఈ తల్లిని ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. భవత్యసావతో భవాన్యనాదిరంత వర్జిత
జగంతి మాతి నిత్యమో రసౌ తదభ్యధాయుమాం రసాత్మికోష్యతే కిలై రసౌ తత శివోచ్యతే పరైవ మీ శుతిశ్చితిస్త్రిధా బుధైరుదీర్యతే. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క శక్తివంతమైన 3 నామాలు చెప్పారు. ప్రతి భక్తుడు ఈ 3 నామాలని మంత్రాల్లా జపం చేసుకోవచ్చు. మొదటిది భవాని, రెండవది ఉమా, మూడవది శివ. ఈ 3 విధాలుగా బుధులు అంటే పండితులు, జ్ఞానులు చెప్తున్నారు. జ్ఞానులు అంటే అమ్మవారి తత్వాన్ని అనుభవంతో తెలుసుకున్నవారు. వారు అమ్మవారిని 3 పేర్లతో చెప్తున్నారు. 3 పేర్లుగా చెప్పబడుతున్నది మాత్రం ఒక్కటే. ఆ ఒక్కటి ఏది అంటే పరైవ మీసుతుశ్చితి. అది ఈశ్వరుడు యొక్క పరచితి అన్నారు ఇక్కడ. ఈ పరచితే పరా ప్రత్యక్షితి రూపా అని మనం సహస్రనామాల్లో చదువుకుంటున్నాం. ఇక్కడ పరచితి, పర అంటే ఉత్కృష్టమైన, చితి అంటే చైతన్యము అని అర్థం. ఉత్కృష్టమైన చైతన్యము. ఒక్కొక్క జీవుల్లో ఒక చైతన్యం చూస్తాం, అది పరిమితం కలిది. అపరిమితమైనటువంటి చైతన్యాన్నే పరచితి అని అంటారు. అపరిమిత చైతన్యం ఎవరిది? అపరిమితుడైన పరమాత్మది. అందుకే పరమేశ్వరుని యొక్క ఈశితుహు అంటే ఈశ్వరుని యొక్క పరచితి, అదే అమ్మవారు. దీన్నే పరచితి. ఈ చితిని చిచ్చక్తి అంటారు, దీన్నే పరాశక్తి అంటారు. అందుకే పరాశక్తి, చిచ్చక్తి అని పరమేశ్వరుని యొక్క పరచితికి పేరు. ఆ పరచితిని భవాని అంటారు. భవాని అంటే అర్థం ఏంటంటే అనాదిరంతవర్జిత. పుట్టడము, పోవడము, ఆది అంతము అనేది లేని శాశ్వతమైనటువంటి తత్వమే భవాని అనే నామం యొక్క అర్థం. ఆ తల్లిని ఉమా అంటున్నారు. ఉమా అనే మాటకు అత్యద్భుతమైన మరొక అర్థాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనం గతంలో వ్యాఖ్యానించుకున్నాం, ఈ అర్థం ఇక్కడ చెప్పుకుంటున్నాం. జగంతి మాతి నిత్యమో రసౌ తదభ్యధాయుమా. ఇక్కడ ఓహో అసౌ అన్నారు. ఓహో, ఓహో అంటే ఊ యొక్క, ఊ యొక్క, ఊ అని ఒక అక్షరం రాసుకుని ఊ యొక్క. ఊ అంటే ఎవరు? ఊ అనగా పరమేశ్వరుడు అని అర్థం. ఇక్కడ ఏకాక్షర నిఘంటు అని నిఘంటు ఉంది, దాని ప్రకారంగా ఊ అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క, దీన్ని ఓహో అంటారు. ఇక్కడ ఊ అనేది షష్ఠీ విభక్తులు ఓహో అవుతుంది ఇక్కడ. అలా పరమేశ్వరుని యొక్క ఈ జగత్తుని కొలిచేటటువంటి తల్లి ఎవరో ఆవిడ ఊ మా అన్నారు. ఇక్కడ ఊ అనగా పరమేశ్వరుడు, మాతి అంటే కొలత పెట్టేది అని అర్థం. ఇక్కడ పరమేశ్వరుని యొక్క నుంచి కలిగిన ప్రపంచాన్ని కొలత పెట్టే తల్లి ఉమా అని చెప్పబడుతున్నది. దీని యొక్క ఆంతర్యాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు. శ్రీ గురుదత్త. మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం కదా, గురువుగారు చేసేటువంటి పరీక్షలంతా ఒక్కొక్క పర్యం అప్రియంగా ఉంటుంది, అది ప్రియంగా ఉండదు. ఎందుకంటే వాడి లోపదోషాలన్నీ వెళ్ళటాని కోసమే చేస్తున్నారు. అటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఇవంతా కూడా గురు పరీక్షలు అని చెప్పుకున్నాం కదా. ఈ విషయం చక్కగా అర్థం కావటానికి నిత్య జీవితంలోంచి ఒక్క సన్నివేశాన్ని ఉదాహరణంగా తీసుకోవచ్చు. అప్పుడే నడక వస్తున్నటువంటి పసివాడు మాటి మాటికి గడప దాటి వీధిలోకి పోతూ ఉంటాడు. తెలియదు కదా, వాడికి ఏదో ఉత్సాహం, నడుస్తూ ఉంటే ఏదో ఉత్సాహం, కొత్త రకమైనటువంటి ఒక ఫీలింగ్ వస్తూ ఉన్నది వాడికి. ఆ అడుగులు పెడుతూ ఉంటే వాడికి ఆ బ్యాలెన్స్ అడుగుల మీద వస్తుంటే ఎట్లనో ఎక్కడికో వెళ్ళినట్టుగా, సొంతంగా తానే ఎక్కడో వెళుతున్నట్టుగా అనిపించేసింది. అందుకని నిజంగా ఇది గడప దాటి ఇది వీధిన, ఇది బస్సులు కార్లు తిరగాడేటువంటి వీధిన ఏమీ అనుకోడు. వీధిలోకి పరిగెత్తిపోతూ ఉంటారు. వీధిలోకి పోతే కార్ల కింద పడతాడనేటువంటి భయం వాడికి లేదు. నేను పడుతున్నానని చెప్పి కూడా భయం లేదు. చెప్పినా అర్థం కాదు వాడికి. పైగా కోపం వస్తుంది, ఏడుస్తాడు. అప్పుడు ఆ తల్లి గడప దగ్గర కూర్చొని గడప దాటినప్పుడల్లా పిర్ర మీద గట్టిగా ఒక దెబ్బ వేస్తూ ఉంటుంది. చాలామంది తల్లులు తట్టుకోలేక కట్టేస్తూ ఉంటారు. ఒకే తల్లి ఉంటుంది పాపం, అది మళ్ళీ వండుకోవాలి కదా, ఒకతే ఉంటుంది ఇంట్లో. కొంతమంది ఆ తలుపుకి ఒక గేటులాగా కడుతూ ఉంటారు. ఇట్లా నానా విధమైన వాడిని అడ్డగించుకునే విధంగా ఏమేమి కావాలో చేస్తుంటారు.
ఒక వేటు కూడా వేస్తూ ఉంటాం. అలా చాలాసార్లు వేశాక గడప దాటితే దెబ్బ తగులుతుంది అనేటువంటి విషయం పసివాడి బుర్రలో గట్టిగా నాటుకుంటుంది. అమ్మో కొడతారు అని చెప్పేసి. ఇక ఆపై ఎవరు ఎంత ప్రోత్సహించినా వాడు గడప దాటడు. అమ్మ కొడుతుందబ్బోయ్ అని కొట్టినట్టుగానే ఉంటుంది, అందుకని జాగ్రత్త అని చెప్పేసి దాటడు. గురు పరీక్షలు ఈ దెబ్బ వంటివి. చెప్పటానికి వీలు కానిది లేదా చెబితే అర్థం చేసుకోలేని విషయాన్ని అనుభవ రూపంగా చూసే సన్నివేశాలే పరీక్షలు. ఇక్కడ తల్లికి పిల్లవాడి మీద ద్వేషమని పొరపాటును కూడా అనలేం మనం. అది ఎట్లవుతుంది? పిల్లవాడి మీద ద్వేషం ఎట్లవుతుంది? పిల్లవాడికి తెలియటానికి కోసమే కదా 4 పెట్టింది. ఒకవేళ ఏ తల్లి అయినా పిల్లలకు అతి గారాభం చేసి వాళ్లను వీధి మీదికి వదులుతుంటే ఆ తల్లిని మనం మెచ్చుకోలేము కదా. మాటి మాటికి ఆ బాబు ఏమైనా కొంచెం అపాయం అయిపోతే శాపనార్థాలు తల్లికి పెడతారు, పిల్లవాడికి పెట్టరు. అలాగే బాధ్యత గల గురువు తన శిష్యులకు వారిలో గల లోపాలను వివిధ మార్గాల్లో ఎత్తి చూపుతూనే ఉంటాడు. అయినా బుర్రకెక్కని విద్యార్థులకు దెబ్బ వేయవలసిందే. అదే గురు పరీక్ష. అంతేగాని విద్య దాచుకునేందుకోసం గురువు చేసే ట్రిక్ కానే కాదది. ఇంతకు గురువు పరీక్షలు ఎందుకు చేస్తాడంటే అంతకుముందు సూత్రప్రాయంగా చేసినటువంటి ఉపదేశం వీడికి ఎక్కకపోతే ఎందుకు ఎక్కలేదా అని ఆలోచించి అడ్డుపడుతున్నటువంటి అవలక్షణాలను గుర్తించి వాటిని తొలగించేందుకే గురు పరీక్షలు చేస్తాడు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందువల్ల మనం ఇప్పుడు గురు పరీక్షలు శిష్యులపై అపార కరుణతో చేసేవే కానీ అది కఠినత్వం కాదు అని ఇంకొక పర్యం కూడా మనం చెప్పుకుంటున్నాం. శ్రీ గురుదత్త.